టు బి ఏ ఫ్యాటల్. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ స్వయంగా పిలిచి మాట్లాడారు అప్పుడే. అఫ్ కోర్స్ ఐ డిడ్ చేసి వాళ్ళు కన్విన్స్ అంటే వాళ్ళు కూడా అంటే వాళ్ళు హంబుల్ పీపుల్ బేసికలీ. రాహుల్ అండ్ ప్రియా దే ఆర్ నాట్ లైక్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అరగన్స్ కు రాహుల్ గాంధీ మోడెస్టీకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ప్రియాంక గాంధీ వాళ్ళ వెరీ కాంగ్రెస్ వీడినా రాహుల్ గాంధీ మీద మీకు మంచి ఒపీనియన్ ఉందా? ఈజ్ ఎ గుడ్ మ్యాన్. స్టిల్ ఎ గుడ్ మ్యాన్. అన్ఫార్చునేట్లీ రేవంత్ రెడ్డి లాంటి ఆయన వ్యక్తి రాహుల్ గాంధీని ఎట్లా కన్విన్స్ చేసిండో, రాహుల్ గాంధీ ఎట్లా ఇంప్రెస్ అయ్యి ఆయన ముఖ్యమంత్రి పెట్టిండో దేవుని కెరక. కానీ రాహుల్ ఇస్ అ నైస్ జెంటిల్మెన్, ఇస్ అ వార్మ్ హార్టెడ్ మ్యాన్. నైస్. మీరు కూడా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిన వాళ్ళే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి జీవితంలో చాలా తప్పులు చేస్తాం కదా, జీవితంలో చాలా తప్పులు చేస్తాం. అదొక బలీయమైనటువంటి ఒక పరిస్థితి. ఒక పక్కన ఇంకొకళ్ళు తిరస్కరిస్తుంటే ఇంకో పట్ల అట్రాక్ట్ అయినట్టుగా లైఫ్లో చాలా సందర్భాల్లో చాలా మంది జరుగుతుంది. ఇట్లా అట్లా జరిగింది. అది నా లైఫ్లో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్. ఫ్రాడ్. నల్లమల నుంచి పాదయాత్ర చేస్తే ఇప్పుడు ఈ సీనియర్ లీడర్స్ ఎవరు సపోర్ట్ చేయలేదు. మీరు అద్దంకి దయాకర్ ఇద్దరు సభకు వెళ్ళి సపోర్ట్ చేశారు. అవును, పొన్నప్పుడు నేనున్నా పోయినాం. బట్ ఆయనకు ఆ కృతజ్ఞతలు ఏమి ఉండవులేండి. ఆయన ఈజ్ అ వెరీ వెరీ హైలీ సెల్ఫిష్, సెల్ఫ్ సెంటర్డ్ మీడియాకర్ ఫెలో. దట్స్ ద అన్ఫార్చునేట్. నువ్వు చేసిన వాడు ఎవడు సాయం చేసిన వాళ్ళకి ఎవరికి కృతజ్ఞతగా ఉంటాడని నేను అనుకోలేదు. తర్వాత బేసిక్గా చులుబులి టైపు మనిషి. అందరినీ ఎవరిని తను సంతోషంగా ఉండడు, ఇంకొన్ని సంతోషంగా ఉండదు. అందుకే ఇప్పుడు ఇవాళ ఎవరు క్యాబినెట్లో ఎవడన్నా ఒక్కడన్నా ఆయన కోఆపరేటివ్ ఉన్నారా? నోబడీ ఈజ్ సపోర్టింగ్ హిమ్. ఆ రెస్ట్లెస్నెస్ అగేన్స్ట్ కేసీఆర్ గారి పైననో లేకపోతే ఇంకోళ్ళ పైన ఆయన మాట్లాడుతున్న తీరంతా కూడా కారణం ఏంటంటే ఈజ్ నాట్ ఏబుల్ టు అసర్టైన్ సపోర్ట్ ఫ్రమ్ ఎనీబడి. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా వేరే వాళ్ళ పట్ల నిరాదరణ గురి కావటం వల్ల రేవంత్ కు సపోర్ట్ ఇక లోతైన ముచ్చట్లు అన్నా ఇప్పుడు సరే జరిగి అంటే నేనేమైందన్నా 18లో కంటెస్ట్ చేసినాను. కాంగ్రెస్ పార్టీలో కాదు, ఏ పార్టీలోనైనా కంటెస్ట్ చేయడం అనేటువంటిది ఒక పెద్ద ఆపర్చునిటీ అన్న. నేను 9లో పార్లమెంట్లో పోటీ చేసినాను. 18లో పర్టికులర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసినాను. 35,000 ఓట్లు వచ్చినాయి నాకు హైదరాబాద్ నుండి. సెకండ్ పొజిషన్ కదా, థర్డ్ పొజిషన్. బట్ ఇట్ ఇస్ బీజేపీకి మీకు మధ్య ఒక 300 ఓట్లు. 15 రోజుల ముందు టికెట్, 15 రోజుల్లో టికెట్. చింతల రామచంద్రారెడ్డి పెద్ద మనిషి, ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే, ధనికుడు. అయినా నన్ను ప్రజలు ఆదరించింది. ఎక్కడెక్కడోళ్ళు అసలు ఓట్లు లేని వాళ్ళందరూ వచ్చి బూత్లలో నిలబడి ఓట్లు వేసిపోయినారు. నాకు 35,000 ఓట్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఏమంటాడంటే నువ్వు పోటీ చేయాలి. నువ్వెవడరా పోయి నన్ను పోటీ చేద్దంటానికి? నువ్వు కొడంగల్ ఓడిపోతావు, కలవకుర్తోడి కొడంగల్ పోవచ్చు, కొడంగల్ ఓడిపోతే మల్కాజిగిరి రావచ్చు, నువ్వు ఓడిపోతావు అంటే లేదు నువ్వు ఓడిపోయినావు కాబట్టి. మరి నువ్వు 119 మందిలో 101 మంది ఓడిపోతే ఆ 101 వ్యక్తి నేనైతే నేనేదో తప్పు చేసినట్టు నేను బలహీనమైన అంటావు. నువ్వు కార్పొరేటర్లను గెలిపించుకో. నువ్వేం కార్పొరేటర్లను గెలిపించుకున్నావా? మల్కాజిగిరి పార్లమెంట్లో 45 కార్పొరేటర్లు ఉంటే ఇద్దరిని కూడా గెలిపించుకోలేనోడి నువ్వు పెద్ద సిపాయి అయితే నేనెందుకు కాదు? ఆపర్చునిటీ వస్తే నేను కూడా అయితే. ఇట్లా గొడవ జరిగింది. దానికి తోడు ఒక పరుషంగా ఒక బీసీ వ్యతిరేక వాదాన్ని బిల్డ్ చేసుకున్నాడు ఆయన. రేవంత్ ఈజ్ యాంటీ బీసీ, స్వతహాగా యాంటీ డౌన్ ట్రాడన్ సెక్షన్స్ అండ్ యాంటీ బీసీ. ఏ మీటింగ్లో పడితే ఆ మీటింగ్లో ఒకటే కులం రాజ్యం ఏరాలా, అన్ని పార్టీలలో ఒకటే కులం రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉండాలి, అన్ని పార్టీలలో కూడా అధికారం వాళ్ళ చేతిలో ఉండాలని మాట్లాడటము, దానికి తగ్గట్టుగానే పార్టీ వ్యవహార శైలి. సో ఇటువంటి ఇన్కాంపిటెంట్ ఫ్యూడల్ మైండ్ సెట్స్ కింద పనిచేయొద్దు అనేటువంటిది ఒక భావన. దానికి తోడు స్వతహాగా నన్ను అణిచివేసేటువంటి ధోరణికి గురి చేయటం, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ అయినాయి. లక్కీలీ ఐఎమ్ బ్యాక్ టు మై ఫాదర్. సో ఇట్స్ నా కుటుంబానికి దగ్గర నేను వచ్చిన ఐ రెస్పెక్ట్ మై ఫ్యామిలీ. నేను కాంగ్రెస్ లో మంచి గుర్తింపు ఇచ్చారు కదా జాతీయ ఏఐసిసి స్పోక్స్ పర్సన్ అంటే చాలా తక్కువ మంది. నేను ఏఐసిసి స్పోక్స్ పర్సన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు చదువుతాను. జైపాల్ రెడ్డి కరెక్ట్ సెంట్రల్ మినిస్టర్ చేసిన తర్వాత 2014 తర్వాత వచ్చింది. మీరు జైపాల్ రెడ్డి ఒకటేసారి ఏఐసిసి స్పోక్స్ పర్సన్ చేశారు. అంటే 10 సంవత్సరాలు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న తర్వాత ఆయన ఏఐసిసి స్పోక్స్ పర్సన్. రేణుకా చౌదరి కదా, మంచి పదవి ఇచ్చారు. నేను కాదంటలే అన్నా, అండ్ ఐఎమ్ నాట్ అన్గ్రేట్ఫుల్. మీరున్నప్పుడే జైపాల్ రెడ్డి కూడా ఐఎమ్ నాట్ అన్గ్రేట్ఫుల్ టు దెమ్. బట్ యూ రియలైజ్ నౌ, మీరు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఇచ్చింది వాస్తవం కావచ్చు, నేను కాదంటలేను. నేను కృతజ్ఞతగా పనిచేసినాను. బహుశా ఇవాళ మంత్రులుగా ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఎంతైతే పని చేసినరో, ఇదే ఇట్లా చెప్తేనే ఏమరా డబ్బా కొట్టుకుంటున్నారా అని చెప్పని చూసేవాళ్ళు అనొచ్చు, మీరు అని ఉండొచ్చు. ఎంతైతే పని చేసినరో అంత సమానమైన పని దాసోజు శ్రవణ్ అనేటోడు ఒక్కడు చేసిండు. ఇది ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే ఫ్యూడల్ మైండ్ సెట్ ఉన్న